నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీటీడీ విషయంలో అసలు ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే సొంత నిర్ణయాల్ని, సొంత నిబంధనలు అంటే దానికి సంబంధించి వీటిల్ని కూడా తొంగలో తొక్కేస్తుందా అనే ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిర్మాణాలకి సంబంధించి ఎటువంటి వరకు అక్కడ అనుమతులు ఇస్తూ ఉన్నారు? పాత ఎప్పుడో అప్లై చేసుకున్న వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓకే చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది, అయినప్పటికీ కూడా ఇంకా ఈ దీనిలో ఎలాంటి ప్రక్షాళన ఇంకా కనిపించట్లేదు అనేది అర్థమవుతుంది. మీరేమంటారు? అంటే గతంలో తిరుమల కొండ మీద గోవిందనామ స్మరణ తప్ప ఇంకేది వినిపించేది కాదు. ఇప్పుడు అడుగు అడుగునా వ్యాపారాలే. అంటే ఆర్జన సంపాదించడం. ఒక 4 అడుగులు జాగా ఉంటే ఆ జాగాను సొంతం చేసుకొని అక్కడ వ్యాపారం పెట్టుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది పరిస్థితి. అసలు కొండ మీద ఎవరికి అక్కడ కాటేజీ లాంటి వాటి నిర్మించుకునే అవకాశం ఇచ్చేవారంటే ఎవరైనా సిద్ధాంతులు ఉంటారు, లేకపోతే మంచి స్వామీజీలు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక ఆ దేవుణ్ణి ఒక రోజులో దర్శించుకొని వెళ్ళిపోరు. కనీసం ఒక మండలం రోజులు కూడా ఉండేవారు ఉంటారు అన్నమాట. ఇటువంటి పవిత్రమైన వ్యక్తుల కోసం అక్కడ పవిత్రమైన స్థలంలో కాటేజీలు కట్టి వాళ్ళ కోసం కేటాయించేవారు ఆ స్థలాన్ని. ఏదో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయేవారు. తర్వాత ఇంకెవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చారు. ఎలాగంటే ఒక కాటేజీ కట్టుకున్నట్టయితే దానికి 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు ఇస్తే కాటేజీ కట్టుకోవచ్చు అలా అన్నమాట. అలా కొంతమంది కాటేజీలు కట్టుకున్నారు. అంటే ఇక్కడ పవిత్రత స్థానంలో వ్యాపారం మొదలయ్యింది. ఆ వ్యాపారం ఎందుకు చేశారంటే స్వామివారికి సేవలు చేయడానికి అనుకూలంగా ఉంటాయనే మాట చెప్పుకున్నారు. ఉన్నది అదే కదా. డబ్బులు వస్తాయి, స్వామివారికి సేవలు చేయాలి. స్వామివారి డబ్బు మామూలు గవర్నమెంట్ లో ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు స్వామివారికి ఉంది. స్వామివారికి మీరు ఎవరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇకపోయినట్టయితే పాలక మండలి సభ్యులు కొంతమంది ఒక్కోసారి 25 మంది, ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే ఒక 50 మంది పాలక మండలి. వాళ్ళకి జీతాలు బత్యాలతో పాటు ఉచితాలు ఉంటాయి. ఆ ఉచితాల్లో చాలా సంపాదిస్తారన్నమాట. ఇన్ని ఉచిత చేసుకోవచ్చు, ఇన్ని లడ్డు తీసుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఎవరికైనా ఒక షాప్ నేమో రెంట్కి ఇచ్చుకోవచ్చు. అలా ఇన్ని కాటేజీలు వాళ్ళ పేరుని బ్లాక్ చేసుకోవచ్చు. అంటే ఏమిటి, రోజుకి అదంపక్షం 10,000 20,000 నీతిగా ఉంటే మరి అలాంటి వారికి ఎంత వస్తుంది? నెలకి లక్షల్లో వస్తుంది అన్నమాట ఆదాయం. ఇవన్నీ చేసి లాస్ట్కి ఏంటంటే ఈ సేవకులు కాస్త ఆ తిరుమల క్షేత్రాన్ని ఒక విధంగా కలుషితం చేసి వ్యాపార కూడలిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ముందు కొండ మీద మీకు స్థలం కావాలంటే మాకెందుకండి స్థలం అని అనేవాళ్ళు. అంతకంటే ఎప్పటికైనా కొండ మీద స్థలం ఇవ్వండి అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగనే వాళ్ళలో ఈ జంగా కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. తర్వాత అప్పటి నుంచే మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కాటేజీ కట్టుకుంటాను, స్థలం ఇవ్వమన్నట్టయితే స్థలం వాళ్ళు కేటాయించారు. 15 రోజులు టైం ఇస్తారు. ఆ 15 రోజుల టైంలోనూ 10 లక్షల రూపాయలు ఇవ్వకపోయినట్టయితే నీకు కేటాయించిన స్థలం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నాడు. అప్పుడు కాస్త ఈ 10 లక్షలు కాస్త 25 లక్షలు అయింది. అప్పుడు కూడా స్థలం కేటాయించారు ఈయనకి.
కానీ 10 లక్షలు కట్టాడు, మిగతా డబ్బులు కట్టలేకపోయాడు. అప్పుడు కూడా ఆ స్థలం పోయింది. ఇప్పుడు వాళ్ళకి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారు? ఓం నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్‌కి స్థలం కావాలంటున్నాడు. వెంకటేశ్వర స్వామి ఏంటి నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్‌కి స్థలం కావాలంటున్నాడు. ఇప్పుడు ఆ స్థలం వాల్యూ ఎంతయింది? ₹1,00,00,000 అయింది. అయితే ₹1,00,00,000 అయినప్పటికి కూడా ఈయన అన్నది ఏంటంటే, అంటే అన్న టైం ప్రకారంగా కట్టేయాలన్నమాట. కడితే ఆ స్థలం వస్తుంది. మొన్న మీటింగ్‌లోనూ పలానా ఆసామి స్థలం కోసం ఇలాగ అభ్యర్థించాడు. ఆయన ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. మనం ఈసారి ఇవ్వాలి అని తీర్మానించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ఈయనకి ఇచ్చినప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కూడా పైన ఒక స్థలం కావాలి, కాటేజీ కట్టుకుంటాను. నేను అదే అడగబోతున్నాను. అంతేనమ్మా. మరి అడిగే నువ్వే కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రశ్నించుకుంటారు కదా! మరి ఈయన స్థలం ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఎందుకు తిరస్కరించారు? అనే ప్రశ్న వస్తుంది. తర్వాత ఈ ₹1,00,00,000 కడతాడా? ఇప్పుడు నిర్ణీత సమయంలో ₹1,00,00,000 కట్టాలి కదా! ఆ ₹1,00,00,000 ఏవో అడ్జస్ట్‌మెంట్లు చేస్తే కుదరదు కదా! ఒకటి. ఆయన స్థలం ఇద్దామా? మానేద్దామా? అనుకుంటే ఎక్కువ మంది మొత్తానికి ఆయన పాలక మండలిలో 3 సార్లు ఉన్నాడు. పాలక మండలి తాలూకు ఇన్ అండ్ ఔట్స్ అని తెలుసు. ఎవరెవరి వీక్‌నెస్ ఏమిటో తెలుసు. డబ్బు ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయాలో మన బోటు వాళ్ళు ₹10 సంపాదించాలంటే చాలా కష్టాలు పడాలి కానీ వాళ్ళు ₹1,00,00,000 అంటే ఉంది. రే నీ వంతు 20 లక్షలు, నీ వంతు 10 లక్షలు అని వాళ్ళు నిర్ణయం చేస్తారన్నమాట. ఎవరెవరైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో, వ్యవహారాలు నడుపుతున్నారో వాళ్ళు మొత్తానికి ఏది చేస్తారన్నమాట. ఇప్పుడు పెండింగ్‌లో పడిందన్నమాట. అంటే కొండాకృష్ణ ఈ జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయిస్తున్నారు అనేసరికి అది ఒక పెద్ద వార్త అయింది. ఇప్పుడు తిరుమల కొండ మీద పెద్ద వార్త ఏదైనా ఉందంటే జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయిస్తున్నాడట. ఆ స్థలం పేరు ఓం నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ అంట. వీడు చేసే అన్ని అడ్డమైన పనులకి నమో వెంకటేశాయ ఎందుకు? నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ ఈయన కట్టవలసిన అవసరం లేదు. ఇలాంటి గ్లోబల్ ట్రస్టులు 100 కట్టగలరు వాళ్ళు తలుచుకుంటే. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఈ రోజునే అత్యధిక సంపన్నమైనటువంటి దేవస్థానం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే దొంగలు తీసుకున్నది తీసుకోగా ఇది మనం చెప్పుకోవాలి. మరి మొన్నే కదా రవికుమార్ దొంగతనం చేశాడు. అనుకున్నారు బంగారాలు దొంగతనాలు చేస్తున్నారు. క్యాష్ ఏమో లెక్క పెట్టేవాడే క్యాష్ తీసుకున్నట్టు ఎలాగవుతుంది? దాన్ని మన మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో చిన్న దొంగతనం చేశాడు, దానికి శిక్ష వేయాలా అన్నాడన్నమాట. అంటే స్వామివారి తాలూకు పవిత్రమైనటువంటి ఆలయంలో పరకామణిలో డబ్బులు లెక్క పెడుతూ డబ్బు తీసుకుపోయాడంటే అది చిన్న విషయమా? ఆ తీసుకుపోయిన ఆసామి 14 కోట్ల రూపాయలు మళ్ళీ స్వామివారికి ఇచ్చాడంటే వాడు ఎన్ని కోట్ల రూపాయలు వాడు స్వాహా చేయకుండా 14 కోట్ల రూపాయలు స్వామివారికి ఇస్తాడు. అదే దాన్ని అలాగుంది. ఇక్కడ దీని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈయనకంటూ స్థలం కేటాయించినట్టయితే అది ₹1,00,00,000 ఈ రోజు 1,00,00,000 కాదు 30 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 35 కోట్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని పోటీకి వస్తున్నారు. అది మీరు కోటి చెప్పారు కదా, మేము 30 కోట్లు మా స్థలం ఇవ్వండి, మేము 35 కోట్లు ఇవ్వము ఇస్తాం, మా స్థలం ఇవ్వండి అంటారన్నమాట. ఈరోజు సజావుగా స్వామివారి పాటలు వింటూ ఆ తాలూకా అర్చనలు, ఆరాధన, ఆ దర్శనాలు చేసుకుంటూ నిశ్చింతగా పవిత్రంగా ఉండవలసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో
పాలక మండలికి ఈ రాజకీయాలు ఎందుకమ్మా? అవును. ఈ తల ఎందుకు? ఉమ్, కనుక దీన్ని ఈ బిఆర్ నాయుడు గారు కొంత ఆధ్యాత్మిక చింతన ఉంది. ఎవరైనా జీవితంలో మనిషి అయి పుట్టినందుకు ఒకసారి స్వామివారి ఆ సేవ చేసుకుందామని ఆలోచన ఉంటుంది. అందులోనూ అధ్యక్షుడు అంటే నేరుగా స్వామివారి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చోవచ్చు. స్వామివారికి ఏ విధమైన ఆర్జిత సేవలు చేయాలన్నా చేయొచ్చు. ఆయనకి అంత అవును. అధికారం, ఉమ్, అంతకంటే అదృష్టం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ తిరుమల పవిత్రతని మరింత పదింతలు కాపాడే ప్రయత్నం చేయాలి, కానీ ఆ పవిత్రత లోపించి దొంగతనాలు, దొరతనాలు, ఉమ్, అది దొంగతనం. ఈ స్థలం తీసుకోవడం దొరతనం అన్నమాట. ₹1,00,00,000 స్థలం తీసుకుంటున్నాడు. ₹1,00,00,000కి ఎంత తీసుకుంటాడు? 1 ఎకరం తీసుకుంటాడు అనుకోండి. అక్కడ ఎకరం ఎంత? 100 కోట్లు. ఉమ్. ఆ స్థలాన్ని ఎవరికైనా ఇచ్చినా 100 కోట్లు కదా అది చేస్తాడు పొద్దున్న. అవును. చేయకపోతే అవును. పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాడు. ఎకరంలోనూ కాటేజీ కట్టుకొని ఉంటాడు. అవును సార్. మరి ఇప్పుడు రైట్ ఫైనల్ గా ఆయనకి నిజంగా కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారికి స్థలం ఇచ్చినట్టయితే ఈ పాలక మండలి కానీ, పాలక మండలిలో ఉన్నటువంటి చైర్మన్ కానీ కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుంది మాట. ఉమ్, వాళ్ళకు వాళ్ళు శిక్షలు వేసుకున్నట్టు ఉంటుంది. ఇదొకటైతే మరి ఈ పాలక మండలిలో ఉన్న వాళ్ళకే స్థలం కేటాయిస్తే ఒక జనసేన పార్టీ నాయకుడు ఉమ్. ఆయన స్థలం ఇవ్వాలి కదా. ఈ అవును. రోజు అవును. పార్టీ అందరూ వస్తారు. జనసేన పార్టీ నాయకుడికి స్థలం ఇచ్చినట్టయితే మిగతా పార్టీలు ఉన్నాయి, 1,90,000 పార్టీలు ఉన్నాయి. ఆ అవును. సహజ వాళ్ళకి 20 మంది నియోజకవర్గ సభ్యులు ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చావు. నాకు 30 మంది ఉన్నారు, నాకు ఇవ్వబో అంటాడు. ఇది అవును. కాదనగలడు. సో ఇది ఇది మళ్ళా ఒక పెద్ద స్థాయి చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ విషయంలో వీళ్ళు స్థలం ఇచ్చినట్టయితే మాత్రం ఇక రావణ కాష్టం రగులుకుంటుందన్నమాట. ఈ ఉమ్, గొడవలు అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఉమ్, దీనికి ఎక్కడో ఒక దగ్గర అసలు తిరుపతిలో స్థలాలు పైన మాత్రం స్థలాలు ఎవరికి కేటాయించకూడదు. ఉమ్, ఓన్లీ ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఉమ్, స్వామివారికి ఇప్పుడు కాటేజీలు కడుతున్నారు యాత్రికుల కోసం, పర్వాలేదు. ఉమ్. యాత్రికులు యజ్ఞ యాగాదులు, హోమాలు ఇవన్నీ నిర్వహించడం కోసం ఏదైనా కట్టారనుకోండి, పర్వాలేదు. అవును. కళ్యాణాలు, ఈ మండపాలు అవి కట్టారనుకోండి, అన్ని స్వామివారి తాలూకు గుళ్ళో చేయలేరు కదా. ఉమ్, అందువల్ల ఈ స్వామివారి సేవలకు సంబంధించిన వాటి ఏవైనా సరే పొడిగించినట్టయితే పర్వాలేదు, కానీ ఇలాగ అవుటర్స్కి, ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకూడదు స్థలము అనేది. ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మరి అవును. నిర్ణయించిన నిర్ణయంలో మళ్ళీ ఎందుకు సడలింపులు, ఎందుకు ఈ మార్పులు చేర్పులు? ఇది ఉమ్, ఎంత మాత్రం మంచిది కాదు. అవును. ఒకవేళ చేసినట్టయితే వాడు కొరువుతో తలగొక్కున్నట్టే. రైట్. అక్కడ ఈ పవిత్రత లోపించి గలబా, గొడవలు ఎంతవరకైనా వెళ్తుంది. అది రైట్. ఎంతవరకైనా మనం చెప్పలేము. అందువల్ల ఆ పరిస్థితి రాకూడదనే మనం కోరుకుందాం. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.